ఆర్ఎస్ఎస్తో తనకు ఉన్న అనుబంధంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అలాగే తనకు స్నేహితులు ఎక్కువని, స్నేహితుల కృషి వల్లే అంచెలంచెలుగా ఎదిగానన్నారు. వెంకయ్యనాయుడికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంతో ఎంపీ సృజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. తనకు ఈ అవార్డులు అంటే నచ్చదని, అనేక విశ్వవిద్యాలయాలు తనకు డాక్టరేట్లు ఇస్తామంటే వద్దన్నానని వెంకయ్య పేర్కొన్నారు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించిన ఈ పద్మ అవార్డు రాజకీయాలకు అతీతంగా ప్రకటించారన్నారు. అయితే 5గురు భారత ఆణిముత్యాలైన మహనీయులకు భారతరత్న అవార్డులు ప్రకటించడం చాలా సంతోషమని వ్యక్తం చేశారు. అందులో మన తెలుగువాడు అయిన పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం అభినందనీయమన్నారు. రైతులకు, మహిళలకు, దేశ భవిష్యత్తు అయిన యువతకు ఈ అవార్డును అర్పిస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. మన వెంకయ్యనాయుడు గారు విద్యార్థి దశ నుండి అన్ని వర్గాల మన్ననల్ని పొందిన మాన్యులు.